రా అన్నా, ఇదే నీ గది. బాగుందా? గది బాగానే ఉంది చెల్లె. నువ్వేట అంత మూడిగా ఉన్నావా? అలా అడిగేవేంటన్నా? నాకేం తక్కువ? చూసావా ఎంత గొప్పింటి కోడలయ్యానో? ఇంట్లో అందరూ నన్ను బాగా చూసుకుంటారు. మీ బావగారు కూడా చాలా మంచివారు. బావ మంచోడని నాకు తెలిసిపోయిందిలయ్యా, కానీ ఇంట్లో వాళ్ళేంటి ఇలాగున్నారు? అయినా నువ్వేట ఎప్పుడు గలగలగలగలమంటూ నవ్వుతూ మాట్లాడేదా? నువ్వు ఇప్పుడు ఎవరికాడో అప్పు తెచ్చుకున్నట్టు నవ్వుతున్నావు. మీ బావగారు సంతోషంగా ఉంటేనే కదరా అన్నయ్య నేను సంతోషంగా ఉండడానికి. ఏటంతన్నావే చెల్లె? అయినా బావకేట అంత బాధ? చెప్పాలంటే చాలా పెద్ద కథ అన్నయ్య. నువ్వు వాళ్ళకే ఎంత పెద్ద కథ అయితే ఏంటి? నువ్వు షార్ట్ కట్ లో చెప్పి నా అండర్స్టాండింగ్ చేసేసుకుంటాను. ఎంతకే ఆ కథ ఏంటో చెప్పు. అయితే బానుని చంపింది నేనే, రుద్రని కేసులో ఇరికించింది నేనే, ఈ ఇంటి పరువు తీసింది నేనే. ఇదంతా తెలిసి కూడా మీరు వీరు నిలదీయకుండా ఎందుకు ఊరుకున్నారు? వాడి దారిలోనే వెళ్ళి వాడిని దెబ్బ కొట్టాలని. అదే కదా అన్నయ్య. ఓరు 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 మా సెట్ సిక్కొచ్చి పడిపోయినది కదేటి? టైం బాంబు మీద ముళ్ళు తీసి దాని మీద నిలబడిపోయినట్టు కోంపలో కేటుగా నెట్టుకోవటం ఎందుకు? ఈ ట్యాంక్స్ లో పట్టం ఎందుకు? అబ్బా అన్నయ్య, నువ్వు స్టోరీ ఫ్లోయింగ్ మిస్ అయిపోతున్నావు. ఆ? ఇప్పుడు సార్ ముందున్న ఛాలెంజింగ్ ఏంటంటే హా. భాను గారి ఆత్మశాంతి కోసం ఏం చేయాలి? ఆ వీరుని బెదిరించో భయపెట్టో మంచోడిగా మార్చాలి, ప్రీతి జీవితాన్ని నిలబెట్టాలి, ఈ కుటుంబాన్ని కాపాడాలి. ఓరు 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 అంతే. బావగారి భుజాల మీద బరువు బాధ్యతలు చాలా ఉన్నాయన్నమాట. మ్మ్. బామ్మద్దంటే బావగారు బతుకు కోరుకునేవాడని తెలుసు కదేటి? నాను కూడా బావగారు బాధ్యతల భుజాన్ని వేసేసుకునే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సాల్వింగ్ చేసేసి బావకి హెల్పింగ్ చేసేసి బావ కళ్ళల్లో ఆనందాన్ని చూసేస్తాను. ఇదే నా మాట. నా మాట అంటే ప్రామిసరీ నోట్ రాసినట్టు కదే. థ్యాంక్స్ అన్నయ్య. అయితే మనం ముందు భానుగారి ఆత్మ శాంతించాలంటే ఆయనకేం కోరికలు ఉండేవో తెలుసుకోవాలి. అలాగైతే తిన్నగా బానుబా బెల్లం దగ్గరికి వెళ్తాం పద. అన్నయ్య అక్క దగ్గరికి ఎందుకు? ఓసిలే భానుబాబు బావతోటి అన్ని షేరింగ్స్ చేసుకున్నాడని చెప్పినావు కదేటి? మరి భానుబాబు బావతో కాకుండా ఇంకెవరితోటైనా షేరింగ్స్ చేసుకున్నాడేమో అని కొంత ఆలోచించు. ఇంకెవరితో షేర్ చేసుకుంటాడు? తన పిల్లంతోటే కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చెల్లిని అడిగితే ఏదైనా విషయం తెలియపోద్దేటి? ఏటంతా? నిజమే అన్నయ్య, భలే ఐడియా ఇచ్చావు. నువ్వు నిజంగానే ఇంటెలిజెంట్ అన్నయ్య. మరి ఇంకేంటి ఆలోచిస్తున్నావు? గబాల్ నా చెల్లి దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకుని బావ కల్లా ఆనందం చూసేస్తాం. నువ్వు పదమే పద. అక్క రాయిషిక, ఏం చేస్తున్నావు అక్క? హెడ్ఏక్గా ఉంటే టాబ్లెట్ వేసుకున్నాను. కాసేపు రెస్ట్ తీసుకోవాలి. నువ్వు రెస్ట్ తీసుకుంటే వంట ఎవరు చేస్తారక్క? గంగా వాళ్ళ అన్నయ్య వచ్చాడని హడావిడిగా ఉంది. ప్రీతి వంటగదికి రాకూడదని అత్తయ్య ఆర్డర్. నాకేమో కాఫీ కూడా పెట్టడం రాదని నీకు తెలుసు. సారీ ఇషిక, మనసేం బాగాలేదు, అందుకే కిచెన్లోకి రాలేదు. ఐ కెన్ అండర్స్టాండ్ అక్క. నువ్వు భానుబావ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు అని నాకు తెలుసు. అలా అని అదే సాకు పెట్టుకుని ఇంటి పని మానుకుని కూర్చుంటే ఎలా అక్క? మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. ఏమైంది ఇష్క? ఏంటి ప్రమీల డల్గా కనిపిస్తోంది? భానుబావ గురించే ఆలోచిస్తూ సాడ్గా ఫీల్ అవుతుంది బ్రో. తను అలా ఉంటే వంట పని ఎవరు చేస్తారు చెప్పు? ఇంటి పని చేయడానికేమో ఎలాగూ గంగ ఉంది, వంట పని అక్కే చూసుకోవాలి కదా. అదే చెప్తున్నాను. ఐఎమ్ రియలీ ఫీలింగ్ సాడ్ ఫర్ యూ ప్రమీల. నీకిది కష్టంగానే ఉంటుంది, కానీ బాధని దిగమింగి అన్నిటినీ మర్చిపోయి నీ పని ఐ మీన్ ఇంటి పని చేసుకుంటూ పోవాలి అంటున్నాను.
నీకు వేరే ఆప్షన్ లేదు. అదే వ్యాపకంగా అలవాటు చేసుకుంటూ పోవాలి. అయినా నువ్వు ఇలా డల్గా ఉంటే ఎలా చెప్పు? రేపో మాపో ప్రీతికి డెలివరీ అవుతుంది. తనకి పుట్టబోయే బిడ్డని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. సో ఇంకా యాక్టివ్గా ఓపిక్గా పనులు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేను వెళ్ళి వంట చేస్తాను. వీళ్ళకి ఇప్పటి నుంచే ఇలా మనకింత బానిసలుగా బ్రతకడం అలవాటు చేయాలి బ్రో. ఒక్క ప్రేమిలానే కాదు, ఎంటైర్ ఫ్యామిలీ నాకు బానిసలుగా పడుండాల్సిందే ఇష్క. అందుకే అల్లుడనే అధికారం పక్కన పెట్టి బాధ్యత అనే పేరుతో బానిసల్ని చేసుకుంటున్నాను. సెలే, నువ్వు చెప్తే ఏటో అనుకున్నాను కానీ ఈ నెల నిజం పీక్స్లో ఉందే. ఇలా పీకలు పిసికేమాట వీటి. ఆవేశపడకనే. బాధలో ఉన్న ఆడకూతుర్ని అన్నేసి మాటలంట బాధ పెడతా ఉంటే ఆవేశపడకుండా ఎలాగుండమంటవే? నాకు కూడా కోపంగానే ఉందన్నయ్య, కానీ ఆవేశపడనని సార్కి మాటిచ్చాను. అది నిజమే. ముందెళ్ళి బావకి ఇష్టం చెప్పు. ఏడ్చెయ్యాలో బావే చూసుకుంటాడు. పదసలే. నేను ఆఫీస్కి రాకపోతే ఒక్క బిజినెస్ డీల్ క్లోజ్ చేయలేరా? ఇంకా ఎఫిషియెంట్ స్టాఫ్ అనే పేరు ఎందుకయ్యా? చూడండి, ఆ కంపెనీతో టైఅప్ కుదరదంటే కుదరదు. అన్ని టెన్షన్స్ నా వరకు తీసుకురాకండి. మీరే సార్ట్అవుట్ చేయండి. అండర్స్టాండ్? ఏమైంది పెదనాన్న? ఆఫీసులో ఏదో చిన్న టెన్షన్ రుద్రా. అనయ్య, మనం కొత్తగా స్టార్ట్ చేయబోతున్న వెంచర్ ఉంది కదా, దానికి సంబంధించిన ఫైల్ ఇది. నువ్వు ఒకసారి చెక్ చేసి ఓకే చెయ్యి. రైట్, నేను ఆల్రెడీ ప్లాన్ అంతా నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఐడియా ఉంది కదా నీకు. ఏమైనా కరెక్షన్స్ ఉంటే నువ్వే చూసుకో. లేదనయ్య, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు చూసి ఫైనల్ చెయ్యి. లేదనయ్య, మీరే చూడండి. మీరేం టెన్షన్ పడకండి పెదనాన్న, నేను చూసుకుంటాను. రుద్రా, నీకు సూపర్ మార్కెట్ వర్క్కే టైం సరిపోదు. ఇవన్నీ ఎందుకు? నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. వెళ్ళు. అనే కన్స్ట్రక్షన్ ఫైల్ తాలూకు ప్లాన్ వచ్చినట్టుంది, ఒకసారి చూడమే. అది నీ వర్క్, నువ్వే చూడాలి. నా డెసిషన్ ఏంటి? నా డెసిషన్ మీద నాకే నమ్మకం లేదు. ఏదైనా పొరపాటు జరిగితే చాలా లాస్ వస్తుంది. అందుకే నువ్వే చూసి ఓకే చేయి అన్నయ్య, ప్లీజ్. సరే, నేను తర్వాత చూస్తాను. నువ్వు వెళ్ళు. తర్వాత పక్కా చూస్తావు కదా? చూస్తాను, వెళ్ళు. ఓకే. రే వంశీ, అన్నయ్య, నువ్వేంటి కాలేజ్కి వెళ్లకుండా టీవీ చూస్తూ కూర్చున్నావు? ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అన్నయ్య. వెళ్ళకపోయినా పాస్ అయిపోతా, అందుకే వెళ్ళలేదు. ఓహో, పాస్ అయిపోతే చాలా? నాలెడ్జ్ అవసరం లేదా? ఎలాగో మన ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాల్సిందే కదా అన్నయ్య. డిగ్రీ చేతికొస్తే చాలదు. అవును, జీ5లో డాటర్ ఆఫ్ వరప్రసాదరావు కనబడట్లేదు అని సిరీస్ వచ్చింది, చూస్తావా? నువ్వు చూస్తున్నావుగా, చూడు.